అమెరికా టారిఫ్ల దెబ్బకు రొయ్యల రైతులు లబోదిబోమంటున్నారు. ఎగుమతిదారులు బెంబేలెత్తిపోతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో అమెరికాకు రొయ్యల ఎగుమతులు ఏకంగా 75% పతనమయ్యాయని అంచనా. సెప్టెంబర్ ఎగుమతుల డేటాను ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. మొత్తం భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో అమెరికా 35% వాటా కలిగి ఉంది. ఆగస్టు 27 నుంచి యుఎస్ భారత రొయ్యల రవాణాపై సుమారు 60% సుంకాలు విధించిన తరువాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగంలో రొయ్యల ఎగుమతులు తగ్గుతున్నాయని వ్యాపారులు అంచనా. 2024-25లో 62,408 కోట్ల విలువ చేసే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జరిగేవి. ఇందులో 35% అమెరికాకే సరఫరా అయ్యేవి. గత ఏడాదితో పోల్చితే 2025-26 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 17% పెరిగి 3.97 బిలియన్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ రొయ్యల ఎగుమతి పరిమాణం 15-18% మేర తగ్గుతుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ రేటింగ్స్ ఇటీవల పేర్కొంది.